నా కోడి గురించి ఏమనుకుంటున్నావు మళ్ళా 4 పందాలు కొట్టుకొచ్చింది మా ఏరియాల కింగ్ తెలుసా నా కోడిని చూడు ఎట్లా కాలు దువ్వుతుందో ఒకటే దెబ్బకు కొట్టేస్తుంది నా కోడి మీద గెలిచేంత దమ్ముందా గిట్లనే ఉంటది కోడి పందాలు కట్టేటోళ్ళ నడుమ ఆంధ్రాల బరువులు గీసి గ్రౌండ్లు తయారు చేస్తున్నారు ఉస్కో అంటే ఫైటింగ్ కురుకుడే దానికి జరంత టైం ఉంది కానీ ఇప్పుడైతే గీ కోడి కథ చూడుర్రి పందెం కోడి 3 బార్ అవుతుంది అనుకుంటే అర్రాసే ఆపేసిరు కరీంనగర్ ఆర్టీసీ వాళ్ళు 4 రోజుల కింద బస్సులో దొరికితే డిపోలో కట్టేసి ఇవాళ అర్రాసు పెడతామని సాటింపేసిర్రు ముచ్చట జంతు సంరక్షణ సంఘ పొలకు తెలిసింది అర్రాసు పెడితే కొనుక్కున్న ఫైటింగ్ కు దింపుతారు లేదంటే పొతం పెడతారు అట్లా చేయొద్దని కోరితే హైదరాబాద్ లో బ్లూ క్రాస్ సంఘానికి అప్పచెప్పిరట ఆఖరికి అయితే ఈ కోడి నాదే అని సోషల్ మీడియాలో వీడియో పెట్టండి గీ అన్న పోయిన సోమవారం రోజు ఆంధ్రాకి వద్దామని బస్సులో వస్తున్నప్పుడు ఈ కోడి ఒకటి నిద్రమంకులో మర్చిపోయి బస్సులో మర్చిపోయి ఇంకా దిగేసినాను తర్వాత బస్సు కోసం లిగిన బస్సు కనపల్లా ఆంధ్రాలో నెల్లూరు జిల్లా అన్నట ఓ పని మీద కరీంనగర్ వచ్చి బస్సులో కోడిని మర్చిపోయిండట అర్రాసు పెడుతున్న ముచ్చట తెలిసి సోషల్ మీడియాలో వీడియో పెట్టిండు నా కోడి నాకు అప్పయ్యప్పాలని బస్ ఎక్కిన టికెట్ కూడా చూపిస్తున్నాడు 4 రోజుల సంధి రాలేదు కాబట్టి ఆయనకి ఇచ్చేదే లేదని ఖరాఖండిగా చెప్పేసిరు ఆర్టీసీ వాళ్ళు పందెం కోడి అర్రాసులో వాడుకోవడానికి పొద్దుగాల 20 మంది వచ్చిర్రట పెద్దపల్లి జిల్లా మంతానికి వెళ్ళి నిన్న రాత్రి వచ్చిందట గీ అన్న అగ్వల కోడి కొనుక్కుందామని రాత్రి హోటల్ నుండి పొద్దుగాల వస్తే అర్రాసు లేదని తెలిసి మస్తు నారాజు అయ్యిండు 10 సంవత్సరాల నుంచి మాకు కోళ్ళల్లో ఉన్నా నేను నా వరకు అయితే నేను ఒక 15,000 దాకా గెలుచుకుందామని వచ్చిన అనుకున్నట్టే అర్రాసు పెడితే 8,000 పోవును గానీ సంక్రాంతికి బచాయించినందుకు పందెం కోడి ఎంత మురుస్తున్నదో పో